హలో ఎవరండి? హలో హలో. చెప్పండి సార్, ఎవరండి? ఎవరండి మీరు? మీకు ఎవరు కావాలని ఫోన్ చేశారు సార్? నా దాంట్లో మిస్డ్ కాల్ ఉంది, తిరిగి చేశాను నేను. ఓహో, అవునా? ఉమ్, ఎవరా ఏంటని నా దానిలో వాట్సాప్ లో వచ్చిందండి నెంబరు. నా పేరు గోపి అండి. గోప్యా? అవునండి. ఆహా. ఏం చేస్తున్నారండి? జాబా? మాది జాబ్ కాదండి, యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానలా? ఎప్పుడు ప్రారంభించారు? 2021 అండి. 2021. అవును సార్, 2021 నవంబర్ 2021 నవంబర్ 20వ తారీఖు ప్రారంభించాను. ఆహా. గోపి సనాతన సేన అనే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. సనాతన ఛానలా? ఏంటి సార్? గోపి సనాతన ఛానలా? సేన 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 అంటే సైన్యం అండి, సైన్యం. గోపి సనాతన సైన్యం అని. సమాజం అన్నా సైన్యం అన్నా ఒకటేలేండి. చెప్పండి సార్, చెప్పండి. అది సార్ సంగతి. అంటే దేని విషయంలో ఛానల్? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అంటే తెలుసుకోవడానికి ఇంకేం లేదు, అయ్యో చెప్తున్నాను సార్. భారతదేశానికి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా దండయాత్రకు వచ్చి మన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ మత మార్పిడి చేశారు. దానికని నేనేం చేశానంటే, ఒరే బాబు, అసలు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ భారతదేశానికి సంబంధం లేదు, మనదంతా హిందూ దేశం, మనందరం హిందువులం, బంధువులం. ఇప్పుడున్న వాడి పేరు రఫీ అనుకోండి, రఫీ వాళ్ళ ముత్తాతో వాడి పేరు స్వామి, వీరస్వామి ఏదో ఉంటది. వీళ్ళందరూ మా ముస్లిమ్స్ వాళ్ళు, ఈ క్రిస్టియన్స్ గాని భయపెట్టో, బతిమాలో, డబ్బులు ఇచ్చో మతం మార్చారు. కాబట్టి మన స్వధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన హిందూ ధర్మంలో ఉందాం అని చెప్పి నేను ప్రచారం చేస్తూ ఉంటానండి. అదండి. అంటే నేను హిందువునే, మీ ఛానల్ నేను ఎప్పుడు చూడలేదు కానీ, కాకుంటే మన ధర్మశాస్త్రాల్లో కూడా ఇప్పుడు ఆర్యులు వచ్చేసి మన అంటే మనకి ఎంతో విధంగా మన రాజ్యాంగాన్ని అనేకమైన విధాలుగా వారు ఇచ్చేశారు. ఆర్యులు రాజ్యాంగాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఆర్యులు తర్వాత ద్రావిడులు అనేవారు ఉన్నారు, రెండు తెగవారు. ఓకే. ఎక్కడ, ఏ ఊర్లో ఉన్నాయండి అయ్యి? ఆర్యులు ఇప్పుడు ఏంటంటే ద్రావిడులు ఉన్నారు కదా. మనము అంటే మనకి సనాతన ధర్మం రాకముందు ఆర్యులు ద్రావిడుల వల్లనే మన యొక్క దేశం ఏమైందంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క చాడిస్ట్ యొక్క లక్షణాలు మన వాళ్ళు దానిని ఆస్వాదించడం వలన. కాదండి, మళ్ళీ చెప్పండి సార్. ఎవరు సాడిస్ట్? ఎవరు, మనోళ్ళ ఆర్యులా? మనోళ్ళు కాదు, వలస నుండి వచ్చిన వారి యొక్క శాడిస్ట్ స్వభావాలు మన వాళ్ళకి పట్టి, మన వాళ్ళ ఆ కల్చర్ లో ఈ లాభదాయి కోసము, అంటే లాభం అంటే వ్యాపార వృత్తుల కోసము వారిని ఆహ్వానించి వారిలో కలిసి. ఓహో, ఆర్యుల్ని ఆహ్వానించారా? ఎవరు సార్? రాజు పేరేంటండి? అప్పుడు ఆర్యులకు రాజు ఉంటాడు కదా, ఆ రాజు పేరేంటి? ఆర్యులు ద్రావిడులు అనేవారు, వారికి రాజు. సార్ ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారండి, ఎవరయ్యా వాళ్ళు ముస్లిమ్స్ అంటే? బాబరు, అక్బరు, హుమాయూన్, వాడి పేరు ఇంకొకటి, ఇలా పేర్లు ఉన్నాయి. మరి క్రిస్టియన్స్ ఎవడో వచ్చేవాడు, బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి. మీరు ఆర్యులు అన్నారు కదా, వాళ్ళ పేర్లు తెలుసుకోవాలి కదా, నాకు ఇంట్రెస్ట్ గా ఉంది. చెప్పండి, ఎవరండి వాళ్ళ పేర్లు? ఈ ఆర్యులు ఎవరు అంటే, ఈ ద్రావిడులు అనగా ఈ ఆర్యులు అనగా, ఈ ఆర్యులు అంటే వలస నుండి వచ్చిన జర్మనీ, జపాన్, లేకుంటే మరి అవుట్ ఆఫ్ కంట్రీ. సార్ వాళ్ళ మొహాలు వింతగా ఉన్నాయి కదా సార్. మన భారతదేశంలోకి వచ్చినప్పుడు జపాన్ వాళ్ళ మొహం మన మొహాలు కలవు కదా. కలవు అని అంటే కల్చర్ లో ఆ విధంగా ఉంటాయండి. కల్చర్ అంటే ఎంత కలిసినా సరే ఆ 5 పైసల బిళ్ళల మొహాలు మన భారతదేశంలోకి వచ్చి కలిసినా సరే ఆ మొహాలు ఎప్పటికీ అలానే ఉంటాయి. ఇప్పుడు మొఖాల గురించి పెట్టండి, స్వభావాలు వేరు, మొఖాలు వేరు. కాదండి, సరే ఇప్పుడు స్వభావాలు అంటే ఏంటి చెప్పండి? ఆర్యుల యొక్క స్వభావం ఏంటి? చాలాగా అలవాటులు అని అర్థం. అంటే కాదండి, ఆర్యుల స్వభావం ఏంటి? ఆర్యుల స్వభావం ఏంటి? ఆర్యుల స్వభావం ఏంటంటే, సనాతన ధర్మం అనేది ఎలా ఉండేదంటే, ఆర్యులు వచ్చినప్పుడే సనాతన ధర్మం ఉందా? అంతకు ముందు నుంచే ఉన్నది ఎట్లా? అంతకు ముందు నుండే ఉంది సనాతన ధర్మం, ఉంది ఎప్పటి నుంచో. మీరనేది నేననేది ఒకటేని, నుండో ఉంది.
కాకుంటే దానికి వీళ్ళు ఏం చేసేవారంటే అంత కట్టుబానిసలుగా ఉండేవారు కాదు. అంటే ఫ్రీగా స్వతంత్రము ఉండేటట్లుగా ఉండేవారు. ఎవరు ఆర్యులా? మన మన ఇండియా అంటే మన భారత ప్రజలు. సార్ ఇవన్నీ ఎక్కడ చదివారు సార్ మీరు? ఆ ఎక్కడ చదివారు ఇవన్నీ? మనకు 5వ తరగతి 6వ తరగతిలో ఉన్నాయి కదా సార్. మనకి మీరు నేను మనం అందరము మన సార్ నేను రైల్వే కూలీ అండి, రైల్వేలో కూలి పని చేసుకుంటా ఉంటాను. కానీ నేనేంటంటే నేను మామూలుగా వ్యవసాయం చేసిన వ్యక్తులండి. వ్యవసాయం చేశారు కానీ మీ నాలెడ్జ్ అమోఘం సార్. ఆర్యులు వచ్చారు, ద్రవిడులు అంటున్నారు, ఆ కొత్త కొత్త పేర్లు చెప్పారు. మీకున్న నాలెడ్జి మామూలు నాలెడ్జి కాదు. మీరు అసలు ఎంఏ, ఎంఫిల్, ఎంకామ్ లాంటి చదువులు చదివారని నేనైతే నమ్ముతున్నాను సార్ మీరు మాట్లాడే భాషకి. లేదు అదేమి లేదులేండి. 5వ తరగతి నుండి మనకి చెప్పుకుని మన టీచర్స్ మనకి వచ్చినవే. నేను ఇంకెక్కడ మన విద్యా వ్యవస్థ పనికి మాలిన విద్యా వ్యవస్థ సార్, తెలుసా మీకు? మన విద్యా వ్యవస్థ గొప్పదండి. ఎవరు చెప్పారండి? మన విద్యా వ్యవస్థ చెత్త, ప్రపంచంలో కల్లా చెత్త విద్యా వ్యవస్థ అంటే భారతీయ విద్యా వ్యవస్థ. ఎందుకంటే వినండి, 10th క్లాస్ పుస్తకాల్లో గానీ, 5వ తరగతి పుస్తకాల్లో గానీ, 1వ తరగతి పుస్తకాల్లో గానీ బాబరు, అక్బరు వీడి చరిత్ర ఉంది గాని, ఒక డొక్కా సీతమ్మ గారి చరిత్ర గాని, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర గాని, మన వీర వనితలు ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళతో పోరాడి చనిపోయిన వీర వనితల స్టోరీల్లో కూడా ఎక్కడా లేవండి. అందరి స్టోరీలు ఉన్నాయండి, అందరి స్టోరీలు ఉన్నాయి. కాదండి, మదర్ తెరీసా గొప్పదా, డొక్కా సీతమ్మ గారు గొప్పదా మీ దృష్టిలో? డొక్కా సీతమ్మ గారే గొప్పవారండి. మరి కదా, మరి డొక్కా సీతమ్మ గారు గొప్ప అయినప్పుడు డొక్కా సీతమ్మ గారిది ఎక్కడుందండి? అసలు ఏ పుస్తకాల్లో ఉందండి? మదర్ తెరీసా గురించి ప్రతి చోట కూడా ఆమె నోబెల్ బహుమతి ఇచ్చారు. మరి మదర్ తెరీసాకి ఇచ్చిన బహుమతి డొక్కా సీతమ్మ గారికి ఎందుకు ఇవ్వలేదు? డొక్కా సీతమ్మ గారికి ఇవ్వలేదని చెప్పేసి ఆమె తక్కువేమో కాదండి. మరి అదేనండి నేను చెప్తే, విద్యా వ్యవస్థలో ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు అంతా జొప్పించారు. ఉన్న దరిద్రాన్ని అంతా విద్యా వ్యవస్థలో జొప్పించారు. బాబర్ గొప్పోడు, అక్బర్ గొప్పోడు, హుమాయూన్ గొప్పోడు, వాళ్ళ చరిత్రలంతా రాసి మన చేత చదివించారు. అది ఇప్పుడు మనకి ద్రావిడ్ల గురించి, ఆర్యుల గురించి మనకి తెలియనే తెలియదు. కాదండి, అసలు ఆర్యులు అంటున్నారు. ఎవడండి రాజు? ఎవడండి ఆర్యులకి? అవును, రాజులు ఎవరంటే బ్రాహ్మణులేనండి. ఏ పేర్లేంటి వారికి? బ్రాహ్మణులే. అది పేర్లేంటండి? ఆర్యుడు వచ్చాడండి భారతదేశానికి, సరే నమ్ముదాం కాసేపు. వాళ్ళ పేర్లేంటి? ఎక్కడ రాసి? బ్రాహ్మణులని ఎక్కడ రాసి ఉంది? బ్రాహ్మణులనే రాసి ఉన్నదండి. ఎక్కడ రాసి ఉందండి? తీయండి, రిఫరెన్స్ తీయండి, ఎక్కడ రాసిందో తీయండి. అంటే వాళ్ళ గురించా? కాదండి, అసలు ఆర్యులు వేరే దేశం నుంచి వచ్చారు, వాళ్ళు బలానోళ్ళు, వాళ్ళు బ్రాహ్మణులు, క్రిస్టియన్లు, ఏ చరిత్ర ఆధారం చెప్తున్నారు మీరు? ఎక్కడ దొరికింది చరిత్ర మీకు? ఇప్పుడు భారతదేశాన్ని బాబర్ పరిపాలించండి, శాసనాలు దొరికినాయి. రుద్రమదేవి పరిపాలించండి, శాసనాలు దొరికినాయి. గౌతమ బుద్ధుడు పరిపాలించండి, శాసనాలు దొరికినాయి. అశోకుడు పరిపాలించండి, శాసనాలు దొరికినాయి. శాసనం అంటే తెలుసు కదా, రాయి మీద రాసి పెద్ద రాత రాస్తారు. అలానే ఆర్యులు వచ్చారని చెప్పి శాసనం దొరికిందా మీకు? అవును, పలకల మీద వాటిని రాసి. మరి ఎక్కడ ఆర్యులు వచ్చారు, బలానా రాజు వచ్చాడని ఎక్కడ ఏ శాసనం దొరికింది మీకు? మనకి శాస్త్రము అంటే ఇప్పుడు మీకు ఒక విషయం నేను అడిగిందానే చెప్పండి. శాసనాలు ఏమైనా దొరికినాయి? ఆర్యులు వచ్చారని చెప్పి శాసనం ఏమైనా దొరికిందా మీకు? శాసనాలు అంటే ఇది క్రీస్తుకు పూర్వము అంటే. నేను అడుగుతుంది అది కాదండి. క్రీస్తు పూర్వం జరగనండి, క్రీస్తు పూర్వమే గౌతమ బుద్ధుడు, అశోకుడు వీళ్ళందరూ పరిపాలించారు. క్రీస్తు కంటే ముందు అలెగ్జాండర్ కూడా ముందోడు క్రీస్తు కంటే. అవునవును, అలెగ్జాండర్ 300 సంవత్సరంలో, గౌతమ బుద్ధుడు 300, అలెగ్జాండర్ 500 సంవత్సరాలు ముందోడు యేసు కంటే కూడా. క్రీస్తు సామాన్య శకానికి ముందరాళ్ళు. అవునవును. మరి వాళ్ళ చరిత్రే మనకు స్పష్టంగా, గౌతమ బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు, లేకపోతే అలెగ్జాండర్ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చాడు, ఏ సమయంలో ఇండియాకి వచ్చాడు, దాడి చేసి, ఇవన్నీ చరిత్ర ఉన్నప్పుడు ఆర్యులు వచ్చారనే చరిత్ర వాళ్ళ పేర్లు ఉండాలి కదా. అవును, నేను మీ ఇంటికి వచ్చానంటే, ఇప్పుడు మీ ఇంటికి వచ్చినంటే మీరు చుట్టుపక్కల చూసి బలానా ఆయన వచ్చాడు, మీ ఇంటికి భోజనం తిని వెళ్ళాడు, లేకపోతే బలానా బండి వేసుకొని వచ్చాడు అని చెప్తారు. అవును, నేను నూరికి నోటికి వచ్చింది మీ ఇంటికి వచ్చి వెళ్ళానంటే సరిపోద్దా? లేదు, దానికి ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీలో ఎవడండి రాజు పేరు చెప్పండి. రాజు ఎవడు, ఎంతమంది సైన్యంతో వచ్చాడు, ఏం చేశాడు, ఫస్ట్ ఎక్కడ ఆక్యుపై చేశాడు, ఎవరి మీద యుద్ధం చేశాడు ఆర్యుడు అనేవాడు, ఏ దేశం నుంచి? మీరు జపాన్ అన్నారు, రష్యా అన్నారు, చైనా అన్నారు, 4-5 రకాల దేశాల పేర్లు చెప్పాడు. యుద్ధం చేశారని నేను చెప్పలేదు, మీరు అది చెప్తున్నారు. ఆర్యుడు యుద్ధం చేశారా అని లేదు. నేను అదే అడిగితే, అసలు ఎవడండి ఆర్యుడు? ఎవరండి ఆర్యులు వచ్చి మన సమాజం ఎవరండి? అసలు ఎవరు ఆర్యు? ఏ దేశస్తులు? లేని కల్చర్ ని పుట్టించారని. కాదు, ఏ దేశస్తులు వాళ్ళు? వీళ్ళు ఆర్యులు ఎవరు అంటే వాళ్ళు